ఏపీలో పొత్తులపై ఇంకా క్లారిటీ లేదు. టీడీపీ జనసేనలతో బీజేపీ కలిసి వస్తుందో లేదో స్పష్టత రావడం లేదు. అయినా పొత్తుల లెక్కలు వేసుకుంటూ కడప జిల్లాలో పోటీకి సిద్ధమైపోతున్నారు బీజేపీ లీడర్లు. జమ్మలమడుగు బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ లిస్టులో ముందు కనిపిస్తున్నారు. ఆయన అప్పుడే తన అనుచరులను అలర్ట్ చేసి ఎలక్షన్ గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారట. అయితే పొత్తు కుదిరితే ఓకే, లేకపోతే తిరిగి టీడీపీలోకి వచ్చేసి పోటీ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారంట. ఏదేమైనా ఆదినారాయణ రెడ్డి ఎన్నికల బరిలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు. దివంగత వైఎస్ టైం నుంచి జిల్లాలో ఆ ఫ్యామిలీ హవానే నడుస్తూ వస్తోంది. 2004 తర్వాత టీడీపీ అక్కడ 1.5 స్థానాలకే పరిమితమవుతూ వస్తోంది. అలాంటి జిల్లాలో పొత్తుల లెక్కలతో జనసేన బీజేపీలకు సీట్లు సర్దుబాటు చేసినా ప్రయోజనమేంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ జనసేన గట్టిగా పట్టుబడితే రైల్వే కోడూరు కానీ రాజంపేట నియోజకవర్గం కానీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆ సెగ్మెంట్లలో టీడీపీ కూడా బలమైన లీడర్లు లేకపోవడంతో జనసేనకు కేటాయించినా పెద్దగా అసమ్మతి ఉండదంటున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ల విషయానికొస్తే బీజేపీతో పొత్తు ఓకే అయితే కడప ఎంపీగా ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఎంపీ లెక్కలకి ప్రాధాన్యమిస్తున్న బీజేపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కోసం రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కోరే అవకాశం ఉందంటున్నారు. 2014 ఎన్నికల్లో కూడా రాజంపేట ఎంపీ సీట్ని బీజేపీకే కేటాయించారు చంద్రబాబు. అయితే కేంద్ర మంత్రి పదవిపై ఆశతో ఆదినారాయణ రెడ్డి తిరిగి కడప ఎంపీగా పోటీకి సిద్ధమైతే అసలు చిక్కులు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే జిల్లాలో 2 ఎంపీ స్థానాలను టీడీపీ త్యాగం చేయటం కష్టమే. కడప పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. చంద్రబాబు ఏడాది క్రితమే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని గట్టిగా చెబుతుండటంతో ఆయన కడప ఎంపీ సీట్ ఆశిస్తే చంద్రబాబు కూడా కాదనలేరంటున్నారు. వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలి అంటే ఆదినారాయణ రెడ్డి లాంటి బలమైన నేతను రంగంలోకి దింపాల్సిన అవసరం ఉంది కాబట్టి టీడీపీ అధినేత ఓకే చేస్తారంటున్నారు. ఆ క్రమంలో అవసరమైతే ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చి కడప ఎంపీగా పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎంపీగా కాకపోతే ఆయన జమ్మలమడుగు, పొద్దుటూరుల్లో ఒకదాని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. ఎంపీగానే పోటీ చేయాలని ఆయన భావిస్తే ఇప్పటికే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా శ్రీనివాస్ రెడ్డిని బుజ్జగించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి సతీమణి రెడ్డప్పగారి మాధవిరెడ్డి కడపలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. దాంతో శ్రీనివాస్ రెడ్డిని సముదాయించడం పెద్ద పనేం కాదంటున్నారు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు లేదా పొద్దుటూరు స్థానాల వైపు చూస్తే టీడీపీలో అసమ్మతి సెగలు తప్పవంటున్నారు. జమ్మలమడుగులో టీడీపీ ఇన్ఛార్జిగా ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు బాబాయ్ వస్తే ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక పొద్దుటూరు నుంచి పోటీ అంటే ఇప్పటికే అక్కడ టీడీపీ టికెట్ రేస్లో 4 కనిపిస్తున్నారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చి కడప ఎంపీగానే పోటీ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఆదినారాయణ రెడ్డి ఎన్నికల బరిలో దిగితే కడప జిల్లాలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరనుంది.